రావణుడు లంకను పాలించే రాక్షసరాజు. మహాశివభక్తుల్లో ఒకరు. రావణుడు శివతపస్సులో భాగంగా అతని 10 తలలను ఖండించుకుంటారు. అప్పుడు మహాశివుడు రావణాసురుడి 10 తలలను పునరుద్ధరిస్తారు. రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని అతని 20 చేతులతో ఎత్తే ప్రయత్నం చేసినప్పుడు మహాదేవుడు తన కాలి బొటన వేలితో పర్వతాన్ని కదలకుండా చేస్తారు. ఈ సంఘటన తర్వాత రావణుడు శివుణ్ణి ఒక శ్లోకంతో స్తుతిస్తారు. ఆ శ్లోకాన్నే శివ తాండవ స్తోత్రం అని అంటారు. రావణుడు మహాదేవుణ్ణి లంకకు రమ్మని అడుగగా బదులుగా శివుడు అతనికి లంకకు తీసుకెళ్లడానికి ఒక ఆత్మలింగాన్ని ఇస్తాడు. దశముఖుడు ఒక పండితుడు, కళాకారుడు మరియు శక్తివంతమైన భక్తుడు. అంతేకాకుండా అతని పతనానికి కారణమైన దుష్టుడు కూడా. ఓం నమః శివాయ.